దేశంలోని అన్ని వర్గాల ప్రజలు మేలు చేయటమే బీజేపీ విధానమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం విజయవాడ బీజేపీ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 11 గంటల సమయంలో రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ సారథ్యంలో దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తుందని చెప్పుకొని వచ్చారు. ఏపీకి అన్యాయం చేయాలనే ఆలోచన బీజేపీకి ఎప్పుడూ లేదని చెప్పుకొని వచ్చారు. అమరావతి రాజధాని అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పుకొని వచ్చారు. 2,500 కోట్లు నేరుగా నిధులు కూడా గతంలో మంజూరు చేసింది బీజేపీ ప్రభుత్వం అని చెప్పుకొని వచ్చారు. ఏదైతే జరిగిందో దానివల్ల వరద వచ్చినప్పుడు కింద ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందండి. ఇప్పుడు సాధారణంగా ఒక డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలంటేనే చాలా కష్టం. అటువంటి నిర్మాణం అయిపోయినటువంటి డయాఫ్రమ్ వాల్ ఇప్పుడు దెబ్బతిని 60-70 అడుగులు లోతున గుంతలు పడిపోతే రేపు నిజంగా నీరు మనం స్టోర్ చేసుకోవాలంటే ఆ ప్రాజెక్టే అసలు నిలవదు. అటువంటి సందర్భంలో మళ్ళీ తిరిగి ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 990 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. చేయాల్సిన అవసరం లేదు కదా. కానీ ఆంధ్ర రాష్ట్రం పట్ల, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం జీవధార అని తెలిసి ఖచ్చితంగా ఆ మేరకు సహకారాన్ని అందించాలని నిజంగా భారం కేంద్ర ప్రభుత్వానికి, అయినా కూడా వారు ఆ భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నారు.